హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 25 నౌన్ మోడిఫైర్స్. ఓకే, నౌన్ మోడిఫైర్స్ గురించి క్వశ్చన్ నెంబర్ 25లో మన క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దానికి ఆన్సర్ ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాంపుల్స్ ద్వారా మనం నౌన్ మోడిఫైర్స్ ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, సో నౌన్ మోడిఫైర్స్ అంటే ఏముంటే కనుక నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. నౌన్ మోడిఫైర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాడ్జెక్టివ్ అనేది ఒక నౌన్ మోడిఫైర్. ఈ నౌన్ మోడిఫైర్స్ ఏం చేస్తాయి? నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఓకేనా, ఎలాగో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, జాన్ రీడ్ ఏ బుక్. జాన్ రీడ్ ఏ బుక్. ద బుక్ వాజ్ ఎగ్జైటింగ్. ఓకే, జాన్ అనేవాడు బుక్ చదివాడు. ఇక్కడ బుక్ అనేది నౌన్. సో ఇక్కడ ఆ బుక్ గురించి ఇచ్చాడు. ఇక్కడ ఆ బుక్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అది ఎలాంటి బుక్? ద బుక్ వాజ్ జాన్ రీడ్ ఏ బుక్. ద బుక్ వాజ్ ఎగ్జైటింగ్. ఆ బుక్ ఎలాంటి బుక్? అది ఎగ్జైటింగ్ బుక్. సో ఎగ్జైటింగ్ బుక్. ఈ బుక్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఎగ్జైటింగ్ బుక్ అని ఇచ్చాడు. కాబట్టి ఈ ఎగ్జైటింగ్ తీసుకొచ్చి డైరెక్ట్ గా బుక్ ముందు పెట్టాలి. ఆన్సర్ ఎలా రాయాలో ఒకసారి చూడండి. జాన్ రీడ్ ఏ బుక్? ఎలాంటి బుక్ అది? బుక్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? ఎగ్జైటింగ్ అని ఇచ్చాడు. సో ఎగ్జైటింగ్ బుక్. సో ఈ విధంగా రాయాలి. ఓకేనా, ప్రతి సెంటెన్స్ లో నౌన్ ఉంటుంది చివర. ఆ నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ సెకండ్ సెంటెన్స్ లో ఇవ్వబడుతుంది. సో సెకండ్ సెంటెన్స్ లో ఏమి ఎక్స్ట్రా సెంటెన్స్ ఇవ్వబడిందో, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వబడిందో ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చి ఆ నౌన్ ముందు రాసేయాలి. జాన్ రీడ్ ఏ బుక్. ద బుక్ వాజ్ ఎగ్జైటింగ్. జాన్ అనేవాడు బుక్ చదివాడు. ఎలాంటి బుక్? అతను చదివిన బుక్ ఎలాంటి బుక్? ద బుక్ వాజ్ ఎగ్జైటింగ్. ఎగ్జైటింగ్ బుక్. ఎగ్జైటింగ్ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ బుక్ కు సంబంధించి. అందుకని ఎగ్జైటింగ్ అనే పదాన్ని తీసుకొచ్చి బుక్ ముందు పెట్టాను. ద జాన్ రీడ్ ఏ ఎగ్జైటింగ్ బుక్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మిగతా రెండు ఎగ్జాంపుల్ కూడా నా స్టూడెంట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద అథ్లెట్ ran a రేస్. రేస్ అనేది నౌన్. దాని గురించి నెక్స్ట్ సెంటెన్స్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని చూద్దాం. ఇట్ వాస్ ఛాలెంజింగ్. రేస్ అనేది ఎలాంటిది? ఛాలెంజింగ్. ఛాలెంజ్ అనేది తీసుకువచ్చి రేస్ ముందు రాస్తే సరిపోద్ది. ద అథ్లెట్ ran a ఛాలెంజింగ్ రేస్. అథ్లెట్ అనేది ఒక ఛాలెంజింగ్ అనే రేస్ చేశాడు. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్, ఐ బాట్ ఏ బైక్. ఇట్ రన్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ. ఫస్ట్ సెంటెన్స్ లో బైక్ అనేది నౌన్. దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ సెకండ్ సెంటెన్స్ లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఇట్ రన్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అనేది బైక్ గురించి చెప్తుంది కాబట్టి దీన్ని తీసుకువచ్చి బైక్ ముందు రాసి ఐ బాట్ ఏ ఎలక్ట్రిక్ బైక్. నేను ఎలాంటి బైక్ కొన్నాను? ఎలక్ట్రిసిటీ మీద పనిచేసే బైక్ కొన్నాను. అంతే ఫ్రెండ్స్. ఓకే, నా స్టూడెంట్ ఆల్రెడీ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. సో అంటే వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది పోవాలని నేను ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. మిస్టేక్స్ ఏమైనా ఉంటే చూసుకోండి. మిస్టేక్స్ ఏమి లేవు, అని కూడా కరెక్టే చెప్పాడు. ఒకసారి నేను కూడా కన్క్లూజన్ ఇస్తాను, జాగ్రత్త చూడండి ఒకసారి. ద అథ్లెట్ రన్ ఎ రేస్. ఇట్ వాజ్ ఛాలెంజింగ్. ఇక్కడ రేస్ అనేది నౌన్. ఈ నౌన్ ని మాడిఫై చేసేది సెకండ్ సెంటెన్స్ లో ఏముంది అంటే కనుక ఇట్ వాజ్ ఛాలెంజింగ్. ఎటువంటి రేస్ ని అథ్లెట్ రన్ చేశాడు? ఛాలెంజింగ్ రేస్ ని రన్ చేశాడు. సో ఛాలెంజింగ్ అనే మాడిఫైర్, నౌన్ మాడిఫైర్ తీసుకొచ్చి రేస్ ముందు పెట్టాలి. అంతే, అలా కదా పెట్టాడు. ద అథ్లెట్ ran ఏ ఛాలెంజింగ్ రేస్. సో థర్డ్ వన్, ఐ బాట్ ఏ బైక్. ఇట్ రన్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ బైక్ అనేది నౌన్. ఈ నౌన్ ని మాడిఫై చేసే యాడ్జెక్టివ్ ఎక్కడ ఉంది? సెకండ్ సెంటెన్స్ లో ఎలక్ట్రిసిటీ. అంటే అది ఎలక్ట్రిసిటీ మీద నడిచే బైక్ అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ బైక్ గురించి ఎలక్ట్రిసిటీ అనేది నౌన్ మాడిఫైర్ గా పనిచేస్తుంది బైక్ కి. కాబట్టి ఎలక్ట్రిసిటీని తీసుకొచ్చి బైక్ ముందు పెట్టేయాలి. ఐ బాట్ ఏ ఎలక్ట్రిక్ బైక్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నౌన్ మాడిఫైర్స్. ఈ విధంగా మనం చేయాలి. కాబట్టి ఎలాంటి ప్రాక్టీస్ బిట్లు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా
ఈ 25th క్వశ్చన్లో 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా? జాగ్రత్తగా చదవండి. 2 మార్క్స్ సంపాదించుకోండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.